హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సగ్గుబియ్యంతో ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. సగ్గుబియ్యం చిన్న వస్తాయి కదా, నైలాన్ సగ్గుబియ్యం, అవి తీసుకోండి. పెద్దవైనా కూడా వేయచ్చు, కానీ చిన్న వేస్తే తినేటప్పుడు కూడా మనకి బాగుంటుంది. ఒక మెజర్ ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైనా బౌల్ కానీ తీసుకోండి. ఒక కప్పు నిండా నేను చూపిస్తున్నాను కదా, 2 కప్పులు సగ్గుబియ్యం వేసుకోండి. చిన్నవి చూడండి, చాలా నైస్లో ఉంటాయి ఇవి. 1 2 కప్పులు సగ్గుబియ్యంని ముందు రోజు నైటే నానబెట్టేసుకుందాం, లేకపోతే 4 hours అయినా నానబెట్టుకోండి. మీకు టైం లేదు అంటే 1 hour వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ముందు రోజే 2 కప్పులు సగ్గుబియ్యాన్ని బాగా కడగండి, 2 సార్లు కడిగి మంచి నీళ్ళు వేసి నానబెట్టుకుందాము. నీళ్ళు 1 ఇంచు, సగ్గుబియ్యం పైన 1 ఇంచు అంత నీళ్ళు ఉన్నాయి, మరి తక్కువ వేయద్దండి, బాగా నాని ఉబ్బుతాయి. అవి వేసి మూత పెట్టేసుకోండి. నైట్ అంతా ఓవర్ నైట్ నానిపోతాయి మనకి. అది నానే పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే మనం ఏం చేసుకోవాలో చూపిస్తాను. నెక్స్ట్ డే మనము ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి. చాలా 1 స్పూన్ కొంచెమే వేసుకోండి. మనం పోపు పెట్టుకుందాం. ఆవాలు వేసుకోండి. నూనె కాగింది కదా, ఆవాలు వేసుకొని పచ్చిశనగపప్పు వేసుకోండి. మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ ప్లేస్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ టైంలోనే. అలాగే పచ్చి కరివేపాకు వేస్తున్నాను. ఒక 2 రెమ్మలు ఎక్కువ వేసుకునే ఏం పర్వాలే, వేసుకోండి. ఇంత కరివేపాకు వేసి అంత బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. నూనె ఏమి ఎక్కువ అవసరం లేదు, 1 స్పూన్ నూనెలోనే చేసుకోవచ్చు. ఇది బాగా వేగింది కదా, ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో ఇది కూడా 2 కప్పులు ఉప్మా రవ్వ అండి, తెల్లది వస్తుంది కదా, సూజీ రవ్వ తీసుకోండి. 2 కప్పులు సూజీ రవ్వ, సగ్గుబియ్యం 2 కప్పులు, రవ్వ 2 కప్పులు, ఈక్వల్ క్వాంటిటీ. ఇది కూడా బాగా పచ్చివాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. మనకి కరివేపాకు అంతా ఇలా అంటే పొడి పొడి అయిపోయేదాకా వేయించుకోండి. మనం రవ్వ ఇడ్లీ చేస్తాం చూడు, అదే మెథడే. మనం ఇక్కడ సగ్గుబియ్యం ఎక్స్ట్రా వాడుతున్నాము. బాగా వేయించుకున్నాము. కరివేపాకు కూడా చూడు పొడి పొడి అవుతుంది, ఇప్పుడు వేగిపోయింది. చెయ్యి బాగా వదలకుండా వేయించుతూ ఉండండి, మాడిపోకుండా. ఇది రవ్వ కూడా వేగింది, పక్కన పెట్టుకోండి. సగ్గుబియ్యం చూడండి, నైట్ అంతా నానబెట్టినాము కదా, ఇలా బాగా వేగి ఎక్కడ నీళ్ళు లేవు, పొడి పొడి అయిపోయినాయి, బాగా ముత్యాల్లాగా అయిపోయి ఉంటాయి మనకి. ఇలాగా మెత్తగా కూడా నానిపోయి ఉంటాయి. నీళ్లు సగ్గుబియ్యం పైన 1 ఇంచు ఉండే అంతా చూసుకోండి. ఇప్పుడు ఇది నానింది కదా, ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న రవ్వని వేసేసుకుందాము. కరివేపాకు అంతా మనకు పొడుగు పెద్దగా వేసినాం కదా, ఇలా చేయితో అంటే నలిపితే పొడి పొడి అయిపోతుంది, అలా నలుపుకోండి. మనం ఎక్కడ సోడా పొడి కానీ ఈనో కానీ వాడటం లేదు. హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది. అవన్నీ అయినంత అవాయిడ్ చేసి ఇలా చేసుకోండి, బాగుంటుంది. లేదు మాకు ఇంకొంచెం సాఫ్ట్ బాగా కావాలనుకుంటే ఈనో కానీ సోడా పొడి కానీ వేసుకోండి, వంట సోడా. ఏ కప్పుతో మనం రవ్వ మరి సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఈక్వల్గానే 2 కప్పులు పెరుగు తీసుకోండి. అన్ని 3 ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. సగ్గుబియ్యము, పెరుగు, రవ్వ 2 కప్పులు. పెరుగు కూడా మంచి గట్టి పెరుగుని 2 కప్పులు వేసుకోండి. అలాగే అంతా ఒకసారి కలుపుకుందాము. అంతా బాగా కలిపి 2 కప్పులు నీళ్లు పడతాయి మళ్ళీ మనకి. సేమ్ అన్నీ ఈక్వల్లే చూడండి, మీకు ఈజీ మెజర్మెంట్స్. 2 కప్పులు వాటర్ వేసుకోండి, అదే పెరుగు కప్పుతో 2 కప్పులు వేసుకోండి. అన్నీ ఒకే కప్పు మెజర్ పెట్టుకోండి. వేసి కలపండి, బాగా కలిపి. మరి నీళ్ళుగా కాకుండా 2 కప్పులు వేస్తే కరెక్ట్ మెజర్మెంట్ అవుతుంది. రవ్వ అంతా ఇమురుకుంటుంది, బాగా నీళ్ళని ఇగ్గుకునేస్తుంది, పీల్చుకునేసి రవ్వ బాగా నానుతుంది. మరి ఎక్కువ నీళ్ళు వేస్తే రవ్వ నానదు, పీల్చుకోదు వాటర్ని. మనం కరెక్ట్ నేను చూపించిన విధంగా చేసుకొని 15 నిమిషాలు, మనం 10 నిమిషాలైనా మినిమం మూత పెట్టి పక్కన పెట్టేయండి. రవ్వ అంతా బాగా అబ్జర్వ్ చేసుకొని వాటర్ని నానాలి. మరి ఇప్పుడే మీరు ఉప్పు కూడా వేసి పెట్టేసుకుంటే మనం డైరెక్ట్ ఇడ్లీ పెట్టుకోవచ్చు 10 నిమిషాల తర్వాత. చూడండి, వాటర్ ఇంతే ఉండాలి, ఎక్కువ వద్దు. మళ్ళీ మనం నానిన తర్వాత చూసుకొని వేసుకుందాం, కావాలంటే అవసరం పడితే మాత్రమే. ఉప్పు కూడా వేసి బాగా కలుపుతున్నాను. సగ్గుబియ్యము, రవ్వ, పెరుగు అంతా ఉప్పు అంతా వేసి ఒకసారి కలిపి ఇలా సెట్ చేసేసి మూత పెట్టి 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. అప్పుడు రవ్వ అంతా నీళ్ళని అబ్జర్వ్ చేసి రవ్వ కూడా బాగా నాని మెత్తబడుతుంది. మనం ఇది ఇంత పద్ధం చేస్తున్నాం కదా, సగ్గుబియ్యం నానిన నెక్స్ట్ డే రవ్వ అంతా వేసి 10 నిమిషాలు అయిపోయింది. రవ్వ కూడా చూడండి ఇట్లా ఈ మాత్రం ఉంది, కరెక్ట్గానే ఉంది. ఇంకా మీకు కావాలంటే ఇంకొక అర్ధం కప్ అంతా వాటర్ వేసుకోవచ్చు. కరెక్ట్గా ఉంది, చాలు.
బాగా రవ్వ కూడా నానింది. ఇంకా మనము ఇడ్లీలు ఎలా పెట్టుకుంటామో అలాగే ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు. మీరు సేమ్ ఇదే మెథడ్లో ఇడ్లీ రవ్వ వస్తుంది కదా, బీప్ నూక, అది కూడా వేసి చేసుకోవచ్చు. ఈ విధంగా చేయండి. ఎప్పుడు నార్మల్ ఇడ్లీలు కాకుండా ఉద్దిపిండితో ఇలా సగ్గుబియ్యం ఇడ్లీలు చాలా బాగుంటాయి. ఎండకు కూడా సలవ, ఇది మంచి హెల్తీ కూడా. అన్నీ ఇలాగా ఇడ్లీలు పెట్టి మనం ఆవిరికి ఉడికించుకుందాము. 12 నిమిషాలు 13 నిమిషాల్లో ఆవిరికి ఇడ్లీ ఉడికిపోతుంది. మనకు తెలిసిపోతున్నప్పుడే సగ్గుబియ్యం అంతా ట్రాన్స్పరెంట్ రంగు వచ్చేసి ఉంటాయి. తినడానికి కూడా చాలా బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా బాక్సులకి పిల్లలకి డైలీ ఏం చేయాలని మనకి దిక్కుతోచదు కదా, ఇట్లా మారుస్తూ ఉండండి. ఇడ్లీలు దోశలు అన్నీ వెరైటీస్గా. మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. అందరికీ ఆరోగ్యానికి ఆరోగ్యము. సగ్గుబియ్యము మంచి నైలాను దొరుకుతాయి చూడు, దాంతో చేయండి. లేదంటే పెద్దదంతా కూడా చేయొచ్చు, కొంచెం కనపడతాయి అవి బయటికి. ఇవి చూడండి ఎంత నీట్గా ఉడికి మనకి ఎక్కడ అతుక్కోకుండా వస్తాయి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా స్పూన్తో తీసేసుకొని హాట్ బాక్స్లో పెట్టేసుకోండి. ఎప్పుడు కావాలో తినచ్చు. స్కూల్ లంచ్ బాక్స్కి కూడా పెట్టేయచ్చు, ఏం కాదు, బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఇది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూడండి ఎంత బాగా ఉడికినాయి. నేను ఎక్కడ సోడా వాడలేదు, ఈనో కూడా వాడలేదు. బాగా సగ్గుబియ్యము మంచి హెల్తీ అండి. పిల్లలకి చేసి పెట్టండి. ఇక్కడ అతుక్కోకుండా వచ్చేస్తాయి నీట్గా. నేను చూపించినంత మెజర్మెంట్స్ కరెక్ట్గా చేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. చూడండి 2 కప్పులు దానికి నాకు 15 ఇడ్లీలు అయినాయండి. ఇంతే అండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.